ఫార్ములా ఈ కార్ల రేసు వ్యవహారంపై ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసులో A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కేసులో ఓవరాల్ గా ఫార్ములా ఈ రేసు ఇక్కడ నిర్వహించేందుకు తొమ్మిదవ సీజన్ నిర్వహించిన సమయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అప్పుడు HMDA ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. సో ఈ వ్యవహారానికి సంబంధించి అప్పుడు జరిగినటువంటి త్రైపాక్షిక ఒప్పందంపై ఆయన సుదీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అతను ఈ ఒప్పందానికి సంబంధించి HMDA ఖాతా నుంచి నగదు బదిలీ చేయడం, అంటే ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ FEOకి నగదు బదిలీ చేసిన వ్యవహారంపై ఆరా తీయనుంది. సో ఆ నగదు బదిలీ చేసే వ్యవహారంపై ఎవరి అనుమతి తీసుకున్నారు, ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారే అంశాలపై సుదీర్ఘంగా విచారణ జరపాల్సి ఉంది. సో ఇందులో భాగంగానే అతన్ని కొద్దిసేపటి క్రితం విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో పలు కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ రోజు అరవింద్ కుమార్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ ని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ డీటెయిల్స్ ఆధారంగా, అంటే ఇతను చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ని ఇదే అంశాలు ప్రశ్నించే అవకాశం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా నిన్న సోదాల సమయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, కొన్ని ఎలక్ట్రానిక్ డివైజులను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ప్రమోటర్గా వ్యవహరించినటువంటి ఏఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ ఏదైతే ఉందో నిన్న హైదరాబాద్తో పాటుగా మచిలీపట్నం సోదాలు చేశారు. అప్పట్లో 2023లో నిర్వహించినటువంటి రేస్కి సంబంధించి అప్పుడు ప్రమోటర్గా వ్యవహరించినటువంటి గ్రీన్కో అనుబంధ సంస్థ అయినటువంటి ఏఎస్ నెక్స్ట్ జెన్ దగ్గర నుంచి స్వాధీనించి, అంటే నిన్న కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 7 గంటలకు పైగా సోదాలు నిర్వహించి రాత్రి 12:30 వరకు కూడా ఈ సోదాలు కొనసాగాయి. సో అందులో కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నారు. దాంతోపాటుగా గతంలో జరిగినటువంటి కొన్ని ఒప్పందాలకు సంబంధించి, కొన్ని బాండ్లకు సంబంధించినటువంటి వ్యవహారంపై ఆరా తీశారు. ముఖ్యంగా ఈ కేసులో అరవింద్ కుమార్ని విచారించే భాగంగా ఆ రోజు జరిగినటువంటి ఈ త్రైపాక్షిక ఒప్పందంపై సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో రేపు కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు కాబట్టి ఈ రోజు ఆయన స్టేట్మెంట్ చాలా కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో కేటీఆర్ చెప్పినట్టుగా ఆయన చెప్పిన విధంగానే నేను కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్లో ప్రస్తావించడం జరిగింది. నేనే అప్పుడు ప్రమోటర్గా సంతకం చేశాను, దీనికి డబ్బులు పంపించమని ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ 10వ సీజన్ నిర్వహించేందుకు డబ్బులు పంపించమని చెప్పారు. సో ఆయన ఆదేశాలతోనే పంపించారా, సో ఎలాంటి నిబంధనలు పాటించారు, ఏ విధంగా చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డితో కలిసి ఈ నగదు బదిలీ ఏ విధంగా జరిగిందనే అంశాన్ని ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే సుమారు ఒక 25కు పైగా ప్రశ్నలు ఆయన సంధించే అవకాశం ఉంది. సో అప్పుడు జరిగినటువంటి ఫార్ములా ఈ రేసులో ప్రమోటర్గా వ్యవహరించినటువంటి సమయంలో తప్పుకున్నప్పుడు వీళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టారు, జరిగినటువంటి ఒప్పందం ఏ విధంగా జరిగింది, ఆ ఒప్పందం ఉన్నటువంటి నిబంధనలు, వీళ్ళు పాటించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఆరా తీసే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ నుంచి గతంలో దీనికి పంపించే ముందు, అంటే ఈ దేశానికి ఫౌండర్ రూపంలో డబ్బులు పంపించేటప్పుడు 45.71 కోట్ల రూపాయలు FEO సంస్థకి బదిలీ చేసేటప్పుడు ఫౌండర్ రూపంలో ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకుకి ఒక సపరేట్గా ఒక నోటీసు ఇవ్వాల్సి ఉంది. సో ఆ నోటీసుని కూడా మొదట యాక్సెప్ట్ చేసినట్టుగా లేదనే విషయాన్ని ఏసీబీ ప్రధానంగా దర్యాప్తులో గుర్తించింది. సో దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది. అసలు ఒకవేళ బ్యాంకుకి ఎలాంటి నోటీస్, అంటే మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఏ విధంగా ఇచ్చారు, సో దాని నుంచి ఎలా బదిలీ జరిగింది అనేది తెలియాల్సి ఉంది. దాంతోపాటుగా అప్పుడు ఒప్పందానికి సంబంధించినటువంటి విషయాలపై ప్రధానంగా దృష్టి సారించి సుదీర్ఘంగా సాయంత్రం వరకు ఈ విచారణగా కొనసాగే అవకాశం మనకు కనిపిస్తోంది. ధన్యవాదాలు నాగార్జున.